అక్కడ ఆఫీసరా మీకు ఇట్లా జరిగింది ఎలా తెలిసింది? అట్లనే ఇంటికి వచ్చిందా? మరి ఫోన్ ఉందా? వాళ్ళ ఇంటికి చేరి దగ్గరలో ఉండేనా మీ మధ్యలో ఉండేనా? వాళ్ళ మీ మామ ఎట్లా వచ్చింది? ఓ అలా పడిపోయి ఉండే ఆమె పడిపోయి ఉండి ఎవరా అని చూసాడా లేకపోతే గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయింది కదా ఆమెకి. అతను ఫరార్ అయిపోయాడు. చెప్పగలిగిందా అతన్ని? లేదంటే ఆటో అతన్ని గుర్తుపెట్టి తీసుకొచ్చాను. ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కేసు అది ఎక్కడ ఉంది ఎవరి దగ్గర ఉందో ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టింది. నాకు ఒకసారి కాపీ ఎఫ్ఐఆర్ కాపీ మా వాళ్ళు నెంబర్ ఇస్తారు, పంపిస్తే మేము ఇంకా నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్. సో నేను మళ్ళీ మినిస్టర్ గారితో కానీ గవర్నమెంట్తో కానీ మాట్లాడి మేము ఏం చేయగలుగుతాం ఇంకా అనేది మీ అక్కడ కమిషనర్ ఉన్నారు కదా పోలీస్ కమిషనర్ వాటిని నేను మాట్లాడతాను, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయగలిగింది ఏంటి అనేది ఇమ్మీడియట్గా చేస్తాము. తర్వాత చేయాల్సినవి ఏంటనేది కూడా మళ్ళీ చూస్తాము. ఇప్పుడు మీ నాన్న ఉన్నారా? ఎవరున్నారు మీ దగ్గర? కేసు ఫైల్ ఎవరి దగ్గర ఉంది చూసి ఒకసారి అమ్మా నాకు ఏమేమి కేసు ఫైల్ చేశారు ఏంటి నాకు ఒకసారి డీటెయిల్స్ సెండ్ చేస్తే నాకు వాట్ మోర్ ఐ కెన్ డూ ఫ్రమ్ ద లీగల్ సైడ్ ఆల్సో ఈవెన్ ఫ్రమ్ ఫినాన్షియల్ వే ఆల్సో నేను అనేది ఒకసారి చూసుకుంటాను. జాగ్రత్త బాబు, ఏదైనా అవసరం పడితే చెప్పండి. మా వాళ్ళు నెంబర్ ఇచ్చి వెళ్తాను. అఫ్రోజ్ आपका నెంబర్ లేదు అని నెంబర్ ఇచ్చేస్తాము. ఏం అవసరం ఉందో కానీ ఒకసారి చెప్పండి సార్ ప్లీజ్. ఎందుకంటే ఉన్న వాళ్ళంటే ఏదో ఒకటి చేసుకుంటారు కానీ పాపం వాళ్ళకు గవర్నమెంట్ చేస్తే తప్పించి ఏం జరిగే పరిస్థితి లేదు.